హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. గెట్ రెడీ టు వర్క్ విత్ అలెక్సా. సో వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మామిడాకులు లేనిదే ఏ పండగ స్టార్ట్ అవ్వదు కాబట్టి ముందైతే నేను తొందరగా రెడీ అయిపోయి మామిడాకులు అయితే కట్టేస్తున్నా గుమ్మంకి. సో మొత్తానికైతే మామిడాకులు కట్టేసా. తర్వాత అటు ఇటు కొన్ని వేప మండలు కూడా పెట్టానన్నమాట, మంచిదని చెప్పి. ఇక్కడ అయితే కొంచెం వేప పువ్వు వచ్చింది ఫ్రెష్గా. తర్వాత గడపకి మొత్తం పసుపు రాసి దానికి ముగ్గేసి బొట్టు పెట్టామన్నమాట. అంటే నాకు ముగ్గేయడం సరిగా రాదు, ఏదో వేసేస్తా అని చెప్పి అనుకున్నాను. కానీ లాస్ట్కి నాకు వేయడానికి రాక ఎలాగో మా మమ్మీనే పిలవాల్సి వచ్చిందనమాట మొత్తానికి. సో నేనైతే పసుపు రాసాం, మా మమ్మీ వచ్చి ముగ్గేసి ఫినిష్ చేసేసి వెళ్ళింది. సో నేనైతే ఇప్పుడు కూర్చొని రాసి వెతుక్కొని చదువుకుంటున్నా. నాకు కావాల్సింది ఒకటి విద్యార్థులకు మంచి కాలం అంట. ఓకే, వెరీ గుడ్. ఓకే, మొత్తానికైతే నాకు కొంచెం పాజిటివ్గానే రాశారు. మీరు కూడా ఒకవేళ ఉగాది అప్పుడు ఇట్లా మీరు రాసి ఎవరైనా చూసుకుంటారా? ఒకవేళ అట్లా చూసుకునే వాళ్ళు ఉంటే కమెంట్స్లో మాత్రం కమెంట్ పెట్టండి, పక్కా మర్చిపోకుండా. నెక్స్ట్ ఉగాది పచ్చడి చేస్తున్నాం అనమాట. మేము ఎట్లా చేసుకుంటాము మా స్టైల్లో అనేది. అండ్ నెక్స్ట్ ఫుడ్ ఐటమ్స్ కూడా అవన్నీ మీకు చూపిస్తాం, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. అయిపోయిందా? అయిపోయిందా. ఇక్కడ పులిహోరకి పోపు వేసేసుకున్నాను, ఉగాది పచ్చడి కన్నా రెడీ చేసుకున్నా. ఇక్కడేమో పక్షాలకి పిండి రెడీ అయిపోయాను, గ్రైండ్ చేసేసుకోవాలి. వేప పువ్వు, ఇంకా చింతపండు రసం, బెల్లం, పుట్నాల పొడి, ఇంకా మామిడికాయ ముక్కలు, అరటిపండు. మేమైతే ఈ స్పెషల్స్ వేస్తాం అన్నమాట. అన్నీ కలిపి ఉగాది పచ్చడి ప్రిపరేషన్ చేస్తాం అని గిన్నెలోకి తీసేసుకుని దేవుడి దగ్గర నైవేద్యానికి రెడీ చేసేసుకున్నాం. మన ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈరోజు మా మమ్మీ చేతి గోరింటాకి ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. సో నైవేద్యం వరకు పెట్టాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేసేసింది అనమాట. సో ఫస్ట్ పూజ చేసేసి టిఫిన్ అయిపోయాక నెక్స్ట్ ఇంకా వేరే ప్రోగ్రామ్ అనమాట. సో ఇప్పుడు మేము ఎలా పూజ చేసుకుంటాం అనేది కూడా చూపిస్తున్నా, చూసేయండి. హిరణ్యపాత్రో మధు పూర్ణం దదాతి సామ్రాజ్యం పద్మం స్వరాజ్యం సో ఇంకా పూజ అయితే అయిపోయింది, ఉగాది పచ్చడి ప్రసాదం అయితే తినేస్తున్నా. సూపర్.
మనకు అట్లా నార్మల్గా కొంచెం ఉగాది పచ్చడి చేతిలో వేసి తిను అంటే సరిపోదు అనమాట. సో అప్పుడు ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకొని ఇలా బౌల్ నిండా ఉగాది పచ్చడి వేసుకొని ప్రశాంతంగా ఎంత కావాలో అంత వేసుకొని తినేసేయాలన్నమాట ఫస్ట్. అప్పుడే సాటిస్ఫాక్షన్ అది. సో ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ అయితే పులిహోర అనమాట. నేనైతే ఇంకా ప్రశాంతంగా వచ్చి కూర్చొని తినేసాను, అప్పటిదాకా కలిసిపోయా చాలా. అండ్ ఇవాళ మా లంచ్లోకి స్పెషల్ అయితే పప్పు కట్టు చారు. సో ఇది బొబ్బట్లకి చేసేటప్పుడు పప్పు ఏదైతే ఉడకబెడతారో ఆ ఎక్స్ట్రా వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ వేసి చేస్తారనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మేము బొబ్బట్టు చేసుకున్న ప్రతిసారి ఈ చారు అయితే పక్కా చేస్తుంది మా మమ్మీ మా ఇంట్లో. సో ఇక్కడైతే మా మమ్మీ మా నాన్నమ్మ కలిసి బొబ్బట్లు చేసేస్తున్నారనమాట. అంటే తినేసాక ఇంకా బొబ్బట్లు చేసుకుందామని స్టార్ట్ చేసాము. సో చాలా బాగా అంటే చాలా బాగా వచ్చాయి. ఈ ఫెస్టివల్కి అండ్ నా బర్త్డేకి చేస్తారనమాట మా నాన్నమ్మ. అంటే నాకు చాలా ఇష్టం. సో నా బర్త్డేకి, నా ప్రతి బర్త్డేకి బొబ్బట్లు మా ఇంట్లో స్పెషల్ అనమాట. మా మమ్మీ బొబ్బట్లు కాలుస్తుంది. పైన లైట్గా నెయ్యి వేసుకుని చక్కగా కాల్చేసుకో. ఇక్కడైతే మన బొబ్బట్లు అయిపోయాయి. సో ఈవినింగ్ పూజ కూడా అయిపోయిందనమాట. పూజ అయిపోయిన తర్వాత మా మమ్మీ ఇలా సాంబ్రాణి ధూపం వేస్తుంది ఇంట్లో. అంటే మా మమ్మీ ఎవ్రీ 15 డేస్కి ఒకసారి వేస్తుంది అనమాట. సో ఇవాళ ఫెస్టివల్ కదా, సో ఇవాళ కూడా వేసింది అలాగా. సో ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది. ఇవాళ నా స్నాక్ అయితే ఇదనమాట. నేనైతే అప్పుడే చాలా పడుకొని లేచాను, ఇంకా చాలా ఆకలేసింది. సో బొబ్బట్టు పాలు తిన్నా అనమాట. నాకైతే బొబ్బట్టు పాలతో తినడం చాలా ఇష్టం. అంటే నెయ్యితో తినేవాళ్ళు కూడా ఉంటారు, బట్ మా ఇంట్లో అందరైతే పాలు వేసుకొని తినడానికైతే ఫేవరెట్ అనమాట అందరికీ. సో నేను ఏం చేస్తానంటే ఈ బొబ్బట్లు ఉన్న రోజులు టిఫిన్ అయినా లేకపోతే స్నాక్స్ అయినా అదే తింటా అనమాట. ఒక బొబ్బట్టు పాలు వేసుకొని తినేస్తా, అయిపోతుంది. టిఫిన్ కానీ స్నాక్ కానీ కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇంకొక వేరే ఇది తినాలా అని ఏం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. సో ఇవాళకైతే వ్లాగ్ ఇంతే గాయస్. మేమైతే బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కమెంట్స్లో అయితే చెప్పండి. అండ్ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసేయండి, లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.